మన దేశంలో రైతులు, శివారు ప్రాంత ప్రజలు విద్యుత్ తీగలను కర్రల సాయంతో తీసుకెళ్ళటం గమనిస్తూ ఉంటాం. అయ్యయ్యో ఎంత ప్రమాదం అనుకుంటూ జాలిపడతాం. ఎప్పుడు బాగుపడుతుంది దేశం, ఎన్నడు తొలగుతుంది దుస్థితి అనుకుంటాం. బాగుపడిన దేశంగా భావించే అమెరికాలో కూడా కర్రల సాయంతో కరెంటు తీగలు నడిపిస్తారు. ప్రధానంగా అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంతా కర్ర స్తంభాల మీదే ఆధారపడి నడుస్తున్నది. ధనిక దేశం కదా, వీళ్ళకి ఇదేం పోయే కాలం, ప్రమాదం కదూ అంటే తప్పులో కాలేసినట్టే. సిమెంటు ఇనుప స్తంభాల కంటే ఇవి ఎంతో మన్నికైనవి. 60% చౌకే కాక పర్యావరణ హితమైంది కూడాను. ఈ స్తంభాలు చౌకు చెట్లు లాగానే ఉంటాయి. అమెరికాలో దీన్ని పైన్ చెట్టు అంటారు. ఈ రెండు దగ్గరి బంధువులే. ఈ మొక్కను 30 ఏళ్లకు పైగా పెంచితే స్తంభంగా తయారవుతుంది. అడ్డంగా చూస్తే 2 అడుగుల కైవారం ప్రారంభంలో ఉండి చివరికి వచ్చేటప్పటికి అరడుగుకి తగ్గకుండా ఉండాలి. ప్రతి 5 ఏళ్లకు క్రమం తప్పకుండా పుల్లలు చిలుగుతూ ఉండాలి. ఎకరాకు 700 మొక్కల వరకు నాటుతారు. వాటిల్లో వంకపోయినవి, పంగాలు వచ్చినవి తీసేయాల్సి ఉంటుంది. 10 ఏళ్లకు ఒక పర్యాయం మొక్కలను పలచం చేయాల్సి ఉంటుంది. ఇంత చేస్తే గాని మొక్కలు నరుకుడికి సిద్ధమవుతాయి. చెట్లను రసాయనాలతో శుద్ధి చేస్తే కానీ మన్నిక ఉంటుంది. ఇళ్ల వద్ద అందానికి కూడా ఈ మొక్కలు పెంచుకుంటారు. కటింగ్ చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఏ మొక్కల్ని 30-40 ఏళ్ళు పెరిగిన తర్వాత మంచి ఆదాయం వచ్చే వనరుగా ఉంటుంది. అందానికి పెంచుకునే వాళ్ళు పక్క పొలాలు నరకకపోయినా కూడా అదనంగా మరో 5-6 సంవత్సరాలు పెంచుకోగలిగితే స్తంభాలు సైజు తేలుతాయి. సిమెంటు స్తంభాల్లాగే ఇవి కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో పాడైపోయినాయి అని భావిస్తే అదనంగా మరో స్తంభం పక్కనే పాతి ఊతంగా ఉంచడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. ఇనుము, సిమెంటు స్తంభాల కంటే వీటికి అదనంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. నేలలోనే బ్యాక్టీరియా, ఫంగస్ ఆవాసంగా ఉంటాయి. దీంతో స్తంభాలు నేలమోపుకి ఇరిగే ప్రమాదం ఉంటుంది. దాన్ని నివారించడం కోసం దాని చుట్టూ పాలిథిన్ షీట్ లాంటిది కప్పేస్తారు. ఎండా వానలకు స్తంభాలు నిలువున పగుళ్ళీయటం తరచూ జరుగుతూ ఉంటుంది. వాటికి ఎటువంటి నివారణ చర్యలు లేకపోయినా కూడా వాటిని తరచూ గమనిస్తూ ఉండటం జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో పోలు ఉందో గమనించి తదుపరి ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేయాలో నిర్ధారిస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అక్కడక్కడ ఫంగస్ పడుతూనే ఉంటుంది. గమనించిన వెంటనే ఆ ప్రాంతంలో రసాయనాలను పిచికారీ చేస్తారు. ఫలితంగా అది నామరూపాలు లేకుండా పోతూ ఉంటుంది. ఇది కనిపించేది రసాయనాలు పిచికారీ చేయగా జీవోత్సవంలా మిగిలింది మాత్రమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా మొదలు కొల్లడం అనేది స్తంభాలకు పెద్ద సమస్య. అంత మాత్రం స్తంభాలను తీసేయటం అనేది జరగదు. దానికి సంబంధించి తగిన మరమ్మతులు చేస్తూ ఉంటారు. కనపడే స్తంభానికి ఎలా మరమ్మతులు చేశారో చూస్తే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. దాని జీవితకాలాన్ని ఎంత చక్కగా పొడిగించారో అర్థం చేసుకుంటే మనం కూడా అటువంటి ఆవిష్కరణలు చేయటం అవసరమని అనిపిస్తూ ఉంటుంది. మొదలు బాగా బలహీనపడిన ఈ స్తంభానికి 8 అడుగుల ఇనప రేకులు తయారు చేసి దానికి బలంగా అమర్చారు. నేలలో 2 అడుగులు దింపి పైభాగాన 6 అడుగులు ఉంచారు. రేకుకు స్తంభానికి కలిపి కింద 3 కట్లు, పైన 3 కట్లు వేసి బలంగా అమర్చారు. పైన రేకుల చట్టం తడవకుండా టోపీ లాంటి అమరికను కూడా ఏర్పాటు చేశారు. దీనివల్ల స్తంభం 6 అడుగులకు పైభాగాన దెబ్బతింటేనే తీసేసేది. ఆ కింద దెబ్బతినడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇటువంటి రీతిలోనే ఎక్కడ ఏ భాగం దెబ్బతిన్నా తగిన మరమ్మతులు చేసి వాటి జీవితకాలాన్ని బాగా పొడిగిస్తారు. దీంతోనే 70 ఏళ్ళకు పైగా కూడా స్తంభాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఒక అంచనా ప్రకారం అమెరికాలో 15 కోట్ల కొయ్య స్తంభాలు ఉన్నాయి. వాటిల్లో ఏటా కనీసం 20-30 లక్షల స్తంభాలు మార్పిడి చేస్తూ ఉంటారు. ఇది మనకి స్ఫూర్తిదాయకమే కాక ఆచరణ యోగ్యం కూడాను. కొయ్యలు, చెక్కల్లో ప్రధానంగా చెడిపోవటానికి కారకమైన సెల్యులోజ్ పదార్థాన్ని రసాయనాలతో
నివారించాల్సిన అవసరం ఉంది. తద్వారా 2-3 ఏళ్లకే పాడయ్యే కొయ్యల జీవితకాలాన్ని 50 ఏళ్లకు పెంచవచ్చు.